చదివి ఇతర విజయం సాధించడం అనేది చాలా అద్భుతమైన విషయం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. సో వీళ్ళది కూడా రూరల్ బ్యాక్గ్రౌండే సార్. ఇంకా గ్రూప్ 2 నుంచి మన ముందు ఉన్నారు. మరి వాళ్ళు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. రేపు ఆఫీసర్లతోని, అధికారులతోని, సమాజంతో మాట్లాడాల్సి ఉంటుంది. మరి ఇదే వారికి ఒక చక్కని వేదిక, వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. అంటే ఈ ఆలోచన మరి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ వినలేదు. మన కుల బాంధవుల్లో గ్రూప్స్ సెలెక్షన్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతే వాళ్ళందరి నుంచి సన్మానం చేద్దామనే ఒక ఆలోచన మాత్రం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ వారికి మనందరి తరఫున ఒకసారి కరతాల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. కన్నా తల్లిదండ్రులు, అట్లాగే కన్న ఊరు, వాళ్ళ బాంధవులు, మిత్రులు, అంటే ఒక వ్యక్తిగత మన పిల్లలు ఇవ్వచ్చు, ఆశీర్వాదం ఇవ్వచ్చు. వాళ్ళకి తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరుకుందాం. వాళ్ళ ఊళ్ళలో చాలామంది గ్రామాల నుంచి వచ్చినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. చాలా సెలెక్టెడ్ క్యాండిడేట్స్. మామూలుగా మన సమాజంలో ఒక 4-5 రకాలుగా వెళ్తూ ఉంటారు ఉద్యోగాలకు. ఒకటేమో టీచర్ స్ట్రీమ్. ఒకటి జనరల్గా మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఉంటే చాలామంది డిగ్రీ చేసుకుందాం, హ్యాపీగా బీఈడీ చేసుకుందాం, ఒక టీచర్ ఉద్యోగం చేసుకుందాం, సరే బీఈడీ లేకపోతే ఎన్సీటీ టీచర్ కన్నా సెటిల్ అవుదామని ఒక స్ట్రీమ్ వెళ్తూ ఉంటుంది. మనం అందరం గమనిస్తూ ఉంటాం. చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఊళ్ళలో చదివిన వాళ్ళు ప్రధానంగా డిగ్రీ చేసుకొని మనం టీచర్గా సెటిల్ అవుదాం అనేది ఒక స్ట్రీమ్గా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇంకొక స్ట్రీమ్ ఈ మధ్య ఈ ఒక 2 దశాబ్దాలుగా ఎంసెట్ చదివించి ఒకవేళ డాక్టర్ కనుక ఇష్టం ఉంటే డాక్టర్ వృత్తిలోనో, లేకపోతే ఇంజనీర్ అయితే హాయిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్నచ్చు, అమెరికాలో సెటిల్ కావచ్చు, డాలర్లు బాగా సంపాదించవచ్చు మన పిల్లలని చెప్పి ఆ పిల్లల్ని
ఎంసెట్కి ప్రోత్సహించడం ఒక ప్రధాన స్ట్రీమ్గా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ గ్రూప్స్ అనేది ఒక కలగనడం నిజంగా ఒక సాహసంగా మనం అభివర్ణించాలి. ఎందుకంటే తక్కువ మంది ఆలోచన చేస్తారు. యూపీఎస్సీ కానీ లేకపోతే సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 సెలెక్ట్ అవుదాము, గ్రూప్ 2 సెలెక్ట్ అవుదాము అనే ఒక ఆలోచన రావడము. ఎందుకంటే ఇది చాలా కృషి ఎట్లా జరపాలి, వ్యక్తిగతంగా చాలా కష్టపడాలి వ్యక్తి. గ్రూప్స్లో సెలెక్ట్ కావాలన్నా, యూపీఎస్సీలో సెలెక్ట్ కావాలన్నా చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన విషయం మనందరికి తెలుసు. ఇప్పుడు తెలంగాణ మనం 2014లో వస్తే ఇది మొట్టమొదటి గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ చూస్తూ ఉంటాం. దశాబ్దం అయిపోయింది. అంటే ఈ గ్రూప్స్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు, నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు ఎగ్జామ్ వస్తుందో తెలీదు, చేతికి ఆర్డర్ వచ్చి జాయిన్ అయ్యే వరకు నమ్మకం లేని పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ దశాబ్ద కాలం పాటు పాపం ఊళ్ళలో కానీ, పల్లెల్లో కానీ, పట్టణంలో కానీ డిగ్రీ చేసి అన్ఎంప్లాయిడ్గా ఉంది. కొందరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క పట్టుదలని మనం మెచ్చుకున్నాం. ఇప్పుడు చెప్పారు వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, ఏ రకంగా వెయిట్ చేశారు, వాళ్ళ పేషెన్స్ని, వాళ్ళ సహనాన్ని, వాళ్ళ పట్టుదలని చాలా మెచ్చుకున్నారు. ఎందుకంటే వారి యొక్క సంకల్పం చాలా పెద్దదండి, చాలా గొప్ప సంకల్పం. ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ అయినారంటే గత ఒక 10-15 సంవత్సరాలుగా కూడా కొంతమంది కోరుకుంటూ ఉంటారు, నేను ఎట్లయినా గ్రూప్ 1 లేకపోతే గ్రూప్ 2లో సెలెక్ట్ కావాలి. ఇలా చాలా మంది యూపీఎస్సీ కూడా రాయాలని ప్రయత్నం చేస్తున్న చాలా మంది ఉంటారు. ఇప్పుడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇందులో ఉండాలని గ్యారెంటీ లేదు. వాళ్ళు వచ్చే 1 or 2 yearsలో యూపీఎస్సీలో కూడా పోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అదే లైన్లో ఉన్నారు. ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వాళ్ళకి అర్థమైపోయింది. ఏ రకంగా ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో రాణించచ్చనే కొన్ని ట్రిక్స్ అల్టిమేట్గా ఒక వాస్తవం మనం చెప్పుకున్నాను. ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు నేను కానీ దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారనేది ఒక స్టడీ చేస్తాము. బాగా ఓపికతోని ఏ రకంగా ప్రిపేర్ అయితే మార్కులు వస్తాయి, ఏ రకంగా ఆన్సర్ చేయాలి, లాంగ్వేజ్ ఏ రకంగా ఉండాలి, ప్రతిదానికి ఇదొక ట్రిక్, ఇదొక టెక్నిక్. హార్డ్ వర్క్ ఎట్లా చేయాలి తప్పదు, బట్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరూ సెలెక్ట్ కావాలని గ్యారెంటీ ఉంటుంది. కొంత లక్ కూడా సహకరించాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్లో కూడా మనకి సూటబుల్గా కనుక మంచి క్వశ్చన్స్ వస్తే మనం బాగా రాయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు, రిటర్న్ టెస్ట్ మీదే మనం సెలెక్షన్ చేస్తూ ఉన్నాం మన స్టేట్లో. ఇంటర్వ్యూ వస్తే ఏ బోర్డుకు మనం అలాట్ అవుతాము, ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ ఎవరు, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి, మనకు ఆ ప్రశ్నలకి ఏమైనా లింక్ ఉందా, లేదంటే మనం బాగా చేయగలమా అన్న ఒక విషయాల మీద ఆధారపడుతుంది ఫైనల్ సెలక్షన్. సో హార్డ్ వర్క్ చేయాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవాలి, ఎగ్జామినేషన్ రాసే టెక్నిక్ అర్థం కావాలి, అన్నిటికన్నా మించి కొంత లక్ కూడా అవసరం. కాబట్టి ఎవరైతే గ్రూప్స్కి సెలెక్ట్ అవుతున్నారో లేకపోతే ప్రిపేర్ అవుతున్నారో ఏదో టాప్ ర్యాంకర్ కావక్కర్లే. 10th క్లాస్లోనో, ఇంటర్మీడియట్లోనో, డిగ్రీలోనో వాళ్ళు మెడల్స్ తీసుకోవక్కర్లే. మన సిస్టంలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ పర్వాలేదు. వాళ్ళు కనుక ఒక ప్యాషన్ ఉండి, ఒక మంచి సంకల్పం కనుక ఉండి, అతనికి నేను తప్పకుండా సాధించాలని మాత్రం కోరిక ఉంటే వాళ్ళకి అవకాశాలు. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయినారో మనం వాళ్ళని గౌరవించుకుంటున్నాం, సన్మానించుకుంటున్నాం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు, మిత్రులు, చాలా మంది మీడియా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ సలహా ఏంటంటే యూపీఎస్సీ కానీ సర్వీస్ కమిషన్ కానీ దీంట్లో సెలెక్ట్ కావాలంటే గొప్ప తెలివితేటలు అక్కర్లేదు అన్న వాస్తవాన్ని
మనం గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు గడ్డ కేశవ్ చెప్పాడు ఏమైనా 10th క్లాస్ సెకండ్ క్లాస్, జస్ట్ సెకండ్ క్లాస్, ఇంటర్మీడియట్లో జస్ట్ ఫస్ట్ క్లాస్ అంతే. అతను ఏదో గొప్ప చెప్పాడు కానీ 10th క్లాస్లో ఇప్పుడు ఇవాళ రేపు 9.8, 9.9, 10 ఎప్పుడు వస్తుందో చూస్తూ ఉన్నారు అంతేనా. 10 పాయింట్ సిస్టమ్ వచ్చేసింది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ చాలా కామన్ ఇవాళ రేపు. డిగ్రీలో కానీ పీజీలో కానీ పెద్ద గోల్డ్ మెడలిస్టు లేకపోతే టాప్ ర్యాంకర్స్ కూడా కావక్కర్లేదు. కావలసింది ఒక మంచి సంకల్పం, ఒక పట్టుదల ఉండాలి, ఒక బలమైన కోరిక ఉండాలి, తన గురించి తన సామర్థ్యాన్ని గురించి ఒక బలం, ఒక అంచనా వేయగలగాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మన బలం మన శక్తి మనకే తెలుసు. ఎవరు చూసినా చిన్నప్పటి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ లేకపోతే బాగా మోటివేషన్ స్పీకర్స్గా పోతూ ఉంటాం, పేరు పెట్టుకుంటాం మోటివేషన్ స్పీకర్స్ అని, లేకపోతే రాజకీయ నాయకులు కానీ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు కానీ ఒక విషయం చెప్తా ఉంటాం. అదేంటంటే బాగా చదువుకోండి, మీ లైఫ్ బాగా ఉంటుంది, మీరు మంచి ఉద్యోగం చేస్తారు అనే మాట చెప్తా వస్తుంది. ఇప్పుడు కాదు, ఒక 3-4 దశాబ్దాలుగా ఇదే ఒక్క మాట ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాం. ఈ మధ్య నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒక మెసేజ్ ఏమవుతుందంటే చదువు అనేది ఉద్యోగం కోసం అనే ఒక మెసేజ్ పోతా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, సమాజం మారింది, అవసరాలు మారాయి, వ్యవస్థలు మారాయి. చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు అన్న విషయం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కారణం చెప్తాను నేను. మీరు ప్రభుత్వ ఉద్యోగాల్ని విశ్లేషిస్తే ఒక 100 మందిలో సమాజంలో ప్రభుత్వ సర్వీస్లో జాయిన్ కావాలంటే 3-4% కంటే ఎక్కువ జాయిన్ కాలేరు. యూపీఎస్సీ, ఏపీఎస్సీ, ఆర్పీఎస్సీ ఏ ఉద్యోగాలు అర్థం చూసుకుంటారు. 5% కంటే ఎక్కువ పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, వచ్చే అవకాశం కూడా ఉండదు. ఏ ప్రభుత్వమైనా అంతకంటే మించి ఉద్యోగాలు సృష్టించలేదు. ఎందుకంటే ఉద్యోగాలు అనేది గవర్నమెంట్కి ఒక ఎక్స్పెండిచర్. గవర్నమెంట్స్ జీతాలు మాత్రమే ఇచ్చి పెన్షన్ను ఇవ్వకుండా దుప్పుకుందామని పెన్షన్ వ్యవస్థ కూడా మార్చింది. దాని మీద కూడా మన ఉద్యోగస్తులు ట్రై చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు మహా అంటే 15%. అన్ని ఉద్యోగాలు మీ కార్పొరేట్ ఉద్యోగాలు అన్ని కలిపి మీరు లెక్కేస్తే నేను స్టాటిస్టిక్స్ తీశాను. 20% కంటే ఉద్యోగాలు చేయలేరండి మన సమాజంలో. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పెద్ద మనిషి చెప్పాడు, చాలా నచ్చింది నాకు. అతను ఏం చెప్తాడంటే ఒక 100 మందిని మాకు అక్కడ మంచి విందు భోజనం పెడతా ఉన్నారు, ఒక 10 కిలోమీటర్ల దూరంలో మీరు వెళ్ళండి, అక్కడ 15 మందికే భోజనం ఉంది, విందు భోజనం. కానీ మనం 100 మందికి చెప్తా ఉన్నాం వెళ్ళండి, అక్కడ మంచి విందు భోజనం ఉంది, ఈ 10 కిలోమీటర్లు ప్రయాణించండి అని చెప్తా ఉన్నాం. కానీ 100 మంది అక్కడికి వెళ్తా ఉన్నారు, 15 మంది కంటే ఎక్కువ భోజనం లేదు అక్కడ అవకాశం లేదు. మన పరిస్థితి కూడా అంతే. అందరికీ మనం చదువుకోండి, ఉద్యోగాలు వస్తాయి, మీ జీవితాలు బాగుంటాయి అని చెప్తా ఉన్నాం. చెప్పాలి, అందరూ బాగానే ఉంది. కానీ అందరికీ ఉద్యోగాలు రావని ఎక్కడని చెప్తున్నాం మనం. సరే, ఉద్యోగం కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేయకుండా బ్రహ్మాండంగా హ్యాపీగా బతుకోవాలి. మన మధ్య ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, ఈ సమావేశంలోనే ఉన్నారు. అందరూ ఉద్యోగం చేస్తున్నారు, వీళ్ళు చేయట్లేదు కదా. వ్యాపారం చేయొచ్చు, చాలా సర్వీస్ సెక్టర్ డెవలప్ అయిపోయింది, ఒక ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. చాలా అవకాశాలు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, సమాజంలో అవసరాలు మారాయి. 91 తర్వాత మన ఎకానమీ లిబరలైజేషన్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మన క్లాస్లో వెనుక కూర్చున్న వాళ్ళు చాలామంది నాకు
2 లక్షల జీతం వస్తే వాళ్ళు 10 లక్షలు సంపాదిస్తూనే ఉన్నారు. నాకు వెనుక బెంచ్లో కూర్చున్నారు. అవుతుందా కాదా? సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి మన పిల్లల్ని అందరినీ బాగా చదవండి చెప్పండి, ఉన్నత స్థాయిలో జీవితంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పండి. కానీ చదువు జీతం కోసమే, చదువు ఉద్యోగం కోసమే అన్న థీమ్ ఒక 30-40 సంవత్సరాల కింద కరెక్టే, ఇప్పుడు కరెక్ట్ కాదండి. మీరు చదివినా ఉద్యోగం వస్తుందని మాత్రమే చదవకండి. చాలా అవకాశాలు లేని మెంటల్గా మనం అందరినీ ప్రిపేర్ చేయాల్సిన రోజులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వన్ need not be జాబ్ సీకర్ అండి, ఆల్వేస్ యూ షుడ్ బి జాబ్ క్రియేటర్. దట్ ఈస్ ది ఎరా. ఆధునిక ప్రపంచంలో ఎందుకు ఉద్యోగం? నాకు నేనే ఉద్యోగాలు సృష్టిస్తాను. 10 కాదు, 100 కాదు, 1000 ఉద్యోగాలు సృష్టించాలని ఎవరు ముందుకు వెళ్ళకూడదనే ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అలాంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంది మన చుట్టుపక్కల గమనిస్తే చాలా పెద్ద చదువు చదవకపోయినా వాళ్ళు కొత్త రకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనరేషన్ మారుతూ ఉంది. మనం చాలా మంది మిలీనియల్స్ అంటాం మన జనరేషన్. ఇప్పుడు జెన్ జీ అంటున్నాం. ఈ పిల్లలందరూ జెన్ జీ అంటా ఉన్నాం. కొత్తగా మనకు నా మనవరాళ్ళు ఆల్ఫా జనరేషన్ వచ్చేసింది. చాలా ఫాస్ట్. వాళ్ళు పుట్టడంతోనే మొబైల్తో పుట్టారు. గర్భంలోకి వెళ్ళి వచ్చిందా మొబైల్ అన్న ఫాస్ట్. వాళ్ళు చూడగానే మొబైల్, మొత్తం ప్రపంచ జ్ఞానం అంతా మొబైల్లో ఇమిడి ఉంది. ఇప్పుడు క్లిక్ ఆఫ్ బటన్లో ప్రపంచంలో ఏం జరుగుతుంది మొత్తం నాలెడ్జ్ మీ చేతుల్లో ఉంది. అలాంటి ప్రపంచంలో ఉన్నాం. బాగా టెక్నాలజీస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కృత్రిమ మీద వచ్చేసింది. కృత్రిమ మీద తర్వాత క్వాంటమ్ రెవల్యూషన్ రాబోతుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత అసలు ఏ రకమైన జాబ్ ఉంటాయి, జాబ్ ఉండవు అనే పరిస్థితి కూడా వెస్టర్న్ కంట్రీస్లో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఒక ఎస్టిమేషన్ గత 45 సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బేస్ లేకపోతే క్వాంటమ్ రెవల్యూషన్ వచ్చేది ఏదైతే మనకు ఉందో ఒక 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో కాకపోయినా డెవలప్డ్ కంట్రీస్లో 70% ఉద్యోగాలు ఇప్పుడున్న ఉద్యోగాలు కావు, కొత్త ఉద్యోగాలు. ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగం ఇంత బాగా క్రేజ్తోనే మన పిల్లల్ని మన బీటెక్ చేసి లేకపోతే ఐఐటి చేయించి మనం అప్రాడ్ పంపుతూ ఉన్నాం. ఈ మధ్య ఏం జరుగుతుందో మీరు అమెరికాలో చూస్తూ ఉన్నారు. పాలసీ చేంజ్ అవుతూ ఉన్నాయి. అట్లాగే మన వాళ్ళు ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్లో చీప్ లేబర్ అనేది మొన్నటి వరకు మన సాఫ్ట్వేర్ పిల్లల్ని వాళ్ళ దేశంలో కనుక పిల్లలకి ఇస్తే డాలర్లో ఎక్కువ జీతం ఇవ్వాలి. కాబట్టి మన పిల్లలకి బీటెక్ చదివిన పిల్లలు మనలో మ్యాథమెటిక్స్లో సైన్స్లో బాగా రాణించగలరు. ఇండియాలో మంచి తెలివి ఉంది మనకు వేదకాలం నుంచే మనం తెలివి ఉంది మన దేశంలో ఉన్న ప్రజలకి. సో ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇండియా కనుక మనం అప్రోచ్ అవుతే మనం తక్కువ డబ్బుతోని మన సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుని వచ్చని అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అమెరికన్ ప్రాజెక్ట్స్. ఇంతవరకు మనం రాణిస్తూ ఉన్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్లు కూడా బేసిక్ లెవెల్లో ఉన్న ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు పోయేటట్టుగా ఉన్నాయి. ఏదైతే మనం కోడింగ్ ఎక్కువ మంది చేస్తారో ఈ ఆర్టిఫిషియల్ ఏజెన్సీ చాలా ఫాస్ట్గా కోడింగ్ చేసేస్తాం. ఎవరైతే కోడర్స్గా మన పిల్లలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఒక 4-5 సంవత్సరాలు. సో అందులో కూడా అన్సర్టెనిటీ వచ్చింది. మనకి ఇది ఒక కల్చర్ డెవలప్ అయింది. చిన్నప్పటి నుంచే ఐఐటి 7th క్లాస్ 8th నుంచి ఐఏఎస్ అకాడమీ 7th 8th పిల్లలకే. అంటే ఇది ఏ రకంగా పోతుంది అనేది మనం ఒకసారి వెనుదిరిగి ఒక్కసారి మనం అంతర్మదనం చేసుకోవాల్సిన సమయం వచ్చింది, సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది ఒక కరెక్ట్గా డెవలప్ అయిపోతా ఉంది. ఇప్పుడు ఐఏ ఒక స్ట్రీమ్. ఇప్పుడు యూపీఎస్సీ ఉందండి. సంవత్సరానికి ఎన్ని పోస్టులు పడతాయండి? మా అంటే 1000. ఎంతమంది అప్లై అవుతారు? 15 లక్షలు 20 లక్షల మంది అప్లై చేస్తారు. పోస్టులు 1000 కంటే పెరగవు. ఇప్పుడు మనకు సర్వీస్ కమిషన్లో 500 ఉద్యోగాలు నోటిఫై చేస్తారు గ్రూప్ 1. ఇది కూడా అన్ప్రెసిడెంటెడ్. ఎందుకంటే ఒక 10-15
సంవత్సరాలుగా రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి వేకెన్సీస్ అన్ని అక్యుములేట్ అయినాయి కాబట్టి మీరు 500 చూస్తూ ఉన్నారు. మేము గ్రూప్ 1 రాసే రోజుల్లో 100-200 కంటే ఇప్పుడు లేవు ఉద్యోగాలు. డిప్యూటీ 15, డిఎస్పీ ఒక 25 ఈ రకంగా ఉండేది. మీకు ఎంపీడీఓస్ కూడా అంతకుముందు గ్రూప్ 1 లేదు. ఆ ధర్మిలో యాడ్ చేశారు, అది ఒక 150 పోస్టుల దాకా యాడ్ చేశారు. కాబట్టి మీకు 500 కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి పోస్టులు. పాతకాలంలో 500 పోస్టులు గ్రూప్ 1 ఎప్పుడు ఏ తరము చూడలేదు. 50, 100, 150 దాంట్లోనే గ్రూప్ 1 అంతా. దాని గురించి మనం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తాం. అది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. అంత కృషి చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం మనం సెలక్షన్లు ఇచ్చారు. కానీ సెలక్షన్ కాని వాళ్ళ సంగతి మనం ఆలోచించట్లేదే. 500 సెలెక్ట్ అయినారు, బాగుంది. ఎంతమంది రాసుకుంటారు ప్రిలిమ్ ఎగ్జామ్? కొన్ని లక్షల మంది రాసుకుంటారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉంది. 30, 32, 35, 37 సంవత్సరాల వరకు రాసుకునే అవకాశం ఇచ్చింది. గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే మనం డిమాండ్ చేసే వాళ్ళు ఏజ్ పెంచుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఏదో ఎంగేజ్ అయిపోతారు. ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు రోడ్ల మీదకి రారు, అన్ఎంప్లాయిడ్ ఎంగేజ్ అయిపోతారు. నాకు ఉద్యోగం వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుందని ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ ఎ ప్రొఫెషన్ ఈ రోజుల్లో. ఏదైనా జాబ్ రావాలంటే కనీసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉండాలి. ఇట్ హెస్ బికమ్ ఎ ప్రొఫెషన్. ఏం చేస్తున్నావు బాబు? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావు. ఏం చేస్తున్నావు? నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఏంటి లేదంటే నేను ఐఐటీ చేస్తాను అంటే దిస్ హెస్ బికమ్ ఎ కల్ట్. దీని నుంచి కూడా మనం కొద్దిగా అయితే దూరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. చాలా రంగాలు వచ్చాయి, ఇవన్నీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర పక్కనే కిల్లి కొట్టి పట్టుకొని 2 లక్షలు సంపాదిస్తున్నాడు. మనకు 50,000 జీతంతో మొదలవుతుంది గవర్నమెంట్ సర్వీస్. నిజంగా మీరు నిక్కచ్చిగా ఉద్యోగం చేయాలి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ ఇది. పబ్లిక్ సర్వీస్ ఎందుకు అంటున్నాం? వీఆర్ సపోజ్ టు సర్వ్ పబ్లిక్. దట్ ఈస్ ది మ్యాండేట్. ఇట్ ఈస్ ది మ్యాండేట్ గివెన్ బై అవర్ కాన్స్టిట్యూషన్. మీకు ఎందుకు వచ్చే ఉద్యోగాలు? ఇంత పెద్ద డెమోక్రసీ, కులం, మతం, ఏ జాతి, ఏ ప్రాంతం ఏం లేకుండా మీకు రాజ్యాంగం ఇచ్చిన ఒక సదవకాశం ఈ ఉద్యోగాలు. ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? వీఆర్ మెంట్ టు సర్వ్ ది పబ్లిక్. వీఆర్ మెంట్ టు సర్వ్ ది పబ్లిక్. అంతేకాదు మనం పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి మన రికార్డ్స్ ఫైల్ చేసుకొని, మన రిప్యుటేషన్స్ ఫైల్ చేసుకొని, చెడ్డ పేరు సంపాదించుకొని మన మీద ఏసీబీ కేసులు పెట్టు, సిబిఐ పెట్టడం, వీటి కోసం కాదని ఉద్యోగాలు చేసేది. కాబట్టి యూ మస్ట్ బి వెరీ క్లియర్. ఎవరైతే సెలెక్ట్ అయినారో ఈ మ్యాండేట్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఏ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ గివెన్ టు యూ. ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి అవకాశం మీకు వచ్చింది. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సర్వ్ పబ్లిక్. ఈ సిస్టంలో ప్రజలకు సేవ చేయాలంటే అల్టిమేట్గా పాలిటిక్స్ నాకు తెలుసు కదా. ఒక పొలిటీషియన్ అయితే, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీఓ, లేకపోతే ఏదైనా ప్రజాప్రతినిధి అయితే యూ కెన్ సర్వ్ ది పబ్లిక్. దట్ ఈస్ వన్ మేజర్ స్లాట్. సెకండ్ ఇంపార్టెంట్ స్లాట్, మీరు ఏం పాలిటిక్స్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఏదో అష్యూర్డ్ మీకు శాలరీ ఉంటుంది, మినిమం బెనిఫిట్స్ ఉంటాయి, బట్ యూ కెన్ సర్వ్ ది పబ్లిక్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సర్వీస్. కాబట్టి సర్వీస్ మోటివ్ లేకుండా ఉద్యోగాలు జాయిన్ అవుతే, మీరు ఇంకా వేరే ఉద్దేశంతో ఉద్యోగాలు జాయిన్ అవుతే దెర్ ఇస్ నో లిమిట్ అండి. సమాజంలో రాను రాను అంటే పాతకాలంలో నేను నాది అనేది చాలా తక్కువ. మనకు స్వాతంత్రం వచ్చింది, ఉద్యోగాలు చేసాము. వాళ్ళు ఎవరు నేను నాది అని బతకలే. వాళ్ళు ఆశలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళు ఎవరు మనకు రోల్ మోడల్స్ కాదు. ఇప్పుడు మనకు ఎవరు రోల్ మోడల్స్? ఏదో రంగులు వేసుకొని 10 మందిని చూడచేసి గుద్దితే మనకు హీరోలుగా మారుస్తున్నాం. దే ఆర్ నాట్ హీరోస్, దే ఆర్ యాక్టర్స్. యాక్టర్స్ హావ్ బికమ్ హీరోస్. వాళ్ళ హోర్డింగ్ పెట్టుకుంటాం. ఆ హీరోది బర్త్డే చేస్తాం మనం. ఆ హీరో తెలుసా బర్త్డే చేస్తుందని? తెలుసా అండి? ఒక హీరో హోర్డింగ్ పెట్టుకుంటాను పల్లెటూరులో. నేను ఫ్యాన్ని. ఆ హీరో బర్త్డే ఊళ్ళో చేస్తున్నాను, బట్ ఆ హీరో నువ్వు బర్త్డే చేస్తున్నట్టు తెలుసా అండి? వీఆర్ సెలెక్టింగ్ రాంగ్
హీరోస్ ఉండాలి. మీకు ఎవరు ఉండాలి? మన సమాజానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు. మీరు చరిత్ర చూడండి, ఎంతమంది సాక్రిఫైస్ చేశారు, ఎంతమంది మన సంఘంలో సంస్కారాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక రూల్స్, చట్టము, ఒక పద్ధతి, ఒక క్యారెక్టర్ బిల్డింగ్ ఎంతో మంది మహానుభావులు నేను పేరు చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు. వాళ్ళ గురించి చదువుతాం, మనం మర్చిపోతాం. బట్ వాళ్ళని మాత్రం మనం హీరోలుగా చూడట్లేదు. దిస్ ఇస్ బ్లండర్, వీఆర్ కమిటింగ్ మిస్టేక్. ఎవరైతే చరిత్రలో నిలిచిన వాళ్ళు ఉన్నారో, ఎవరైనా కానీ అండి, ఒక సైంటిస్టే కావచ్చు, ఒక ఆర్టిస్టే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఫిలాసఫరే కావచ్చు, మీకు ఏదైతే ప్యాషన్ ఉందో అంతర్గతంగా మన డిజైన్స్ ఏదైతే ఉన్నాయో మీరు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకున్నారు. నిజంగా మీ డిజైరా, మీ హృదయం నుంచి వచ్చిన డిజైరా మీరు పాట పడేది? లేకపోతే పక్క వాళ్ళు ఫ్రెండ్స్, అరే నువ్వు ఇదిగా, లేకపోతే తల్లిదండ్రులు చెప్తారు నువ్వు ఇదిగా, అర్థమైందా? లేకపోతే బంధువులు చెప్తారు, మీ టీచర్స్ చెప్తారు, లెక్చర్స్ చెప్తారు, నువ్వు ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది. ఎప్పుడైతే మన కెరీర్ ఈజ్ ఈక్వల్ టు ప్యాషన్, మన అంతర్గత ప్యాషన్ అంటే డిజైర్ కాదు. డిజైర్ అంటే మనకేంటి? ఇప్పుడు మా ఒక ఫ్రెండ్ ఉండే, అతను ఆ ఫ్రెండ్ ఏం చేశాడు, ఒక గల్లీలో ఉండేవాడు, మన ఒక జిల్లా హెడ్ క్వార్టర్, పేరు చెప్పకూడదు. అతను గ్రూప్ వన్ రాశాడు. గ్రూప్ వన్ రాసి ఫస్ట్ ప్రిఫరెన్స్ CT1 పెట్టాడంట. ఎవరు గ్రూప్ వన్లో రాసిన వారు ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ కలెక్టర్ని పెడతారు, లేకపోతే DSP పెడతారు, అంతే కదా. ఇంకా వేరే పోస్ట్ పెడతారు ఎవరన్నా? పెట్టారు. ఎవరు పెట్టారు? అయితే రెవెన్యూ పోవాలనుకుంటారు, లేకపోతే పోలీస్ పోవాలనుకుంటారు. అతను CT1 పెట్టాడు. మేము అడిగాము, ఏమన్నా నువ్వు CT1 ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టావంటే అంటే, మా ఇంటికి ఎదురుగా ఒక CT1 ఉండేవాడు, రోడ్డు బ్రహ్మాండంగా, అసలు ఇస్త్రీ కూడా నడిపేది కాదు, ఇట్లా ఇంటికి వచ్చేవాడు, హ్యాపీగా కారెక్కేవాడు, టైంకి వెళ్ళేవాడు, టైంకి వచ్చేవాడు, ఇన్ని బంగ్లాలు కట్టాడు, ఇన్ని స్థలాలు కొన్నాడు, ఇంత సామ్రాజ్యం ఉంది, అందుకో నేను CT1 పెట్టామన్నాడు. అంటే ఇట్ ఈస్ బికమ్ ఏ రోల్ మోడల్ టు మీ. ఓకే, సో అందుకోసం మన పిల్లలకి మనం సంస్కారంతో పాటు, క్యారెక్టర్తో పాటు, డిసిప్లిన్తో పాటు మంచి రోల్ మోడల్స్ మనం, ఎందుకంటే జీవిత చరిత్ర చదవం. మనం సైన్స్ ప్రోడక్ట్స్, టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇది కనిపెట్టామన్నాడు, ఇది కనిపెట్టామన్నాడు, అది కనిపెట్టామన్నాడు, అందరూ ఉన్నారు. మనం ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు చూసి టెలిస్కోప్ కనిపెట్టేవారే మనకు తెలియదు. టెలిస్కోప్ కనిపెట్టినప్పుడు పాపం ఆ శాస్త్రజ్ఞుడి పరిస్థితి తెలియదు. మీకు రాళ్ళు కొట్టి చంపేశారు, అర్థమైందా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే చాలా కాలం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనేది థియరీ, జియోసెంట్రిక్ థియరీ అంటారు సైన్స్లో, అంతవరకు. కానీ పాప ఒక శాస్త్రజ్ఞుడు టెలిస్కోప్ చూసి స్టడీ చేసి తన జీవితం అంతా వెచ్చించి తప్పిది సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది అని చెప్పారు. చెప్తే కొడకాలు చెప్తామని రాళ్ళు పెట్టి చంపేశారు సైంటిస్ట్. సో చాలా మంది మేరీ క్యూరీ అనే సైంటిస్ట్ మీరు పేరు ఉంటారు. సో చాలా మంది సైంటిస్టుల జీవిత చరిత్రను చూసినా మీ పిల్లలకి యాక్చువల్గా మంచి ఇన్స్పిరేషన్ ఎవరు అక్కర్లేదు. నేను వేరే పేర్లు ఏం చెప్పాను, యూ టేక్ సైంటిస్ట్ అంటే నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ ఉన్నారు. యూ టేక్ వివేకానంద, వాళ్ళ లైఫ్ చదవమనండి, అది దే ఆర్ అవర్ హీరోస్. వాళ్ళు మన రోల్ మోడల్స్ కావాలి. ఎవరో టామ్, డిక్ అండ్ హ్యారీ, వాళ్ళ లైఫ్లో డిసిప్లిన్ లేదు, ఏం లేదు. వాళ్ళని చూసి మనం రోల్ మోడల్గా తీసుకొని మన జీవితాన్ని ఆ మార్గంలో పెట్టడం సరి అయిన పని కాదు అని నేను ఇది ఓన్లీ ఆలోచన. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీథింగ్ ఆన్ యూ, ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ థింక్. ఈ యాంగిల్లో ఆలోచించండి. జీవితం అంటే ఉద్యోగం కాదు, జీవితం అంటే ఉద్యోగం కావచ్చు, కానీ ఉద్యోగం మాత్రమే కాదు. ఉద్యోగాలు అందరికీ దొరకవు. ఉద్యోగాలు ఎవరు ఇష్టం ఉన్నట్టు సృష్టించలేరు. ఒక ఇండస్ట్రీ పెడితే అతను 100 మంది పెట్టుకుంటే 100 మంది పెడతాడు, కానీ 200 మంది పెడతాడని ఉద్యోగాలు ఇస్తాడు ఎవరికైనా? ఇవ్వలేడు. ప్రైవేట్లో సృష్టించలేడు, గవర్నమెంట్లో కూడా సృష్టించలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ
జాబ్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది సొసైటీ. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనం లిమిటెడ్గా ఎవరికి ఆ ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్లో వెళ్ళండి, పర్వాలేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. సమాజం మారిపోయిందండి. మీరు గల్లీకి వెళ్ళి స్టడీ చేస్తే తెలుస్తుంది. చాలా మంది ఇప్పుడు ధనం సంపాదించిన వారు మనం చుట్టుకున్నారు. ఒకరు 50 కోట్ల గంట అదిగుతున్న 100 కోట్లకి ఎదిగాడంటారు, దాన్ని 200 కోట్లకి ఎదిగాడు. ఈ సంవత్సరం మనకి 30-40 సంవత్సరాల కింద అట్లా చెప్పేవాళ్ళమా? లేదు. కానీ చెప్పగలుగుతున్నామా? మన చుట్టే చాలా మంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోని కూడా మీరు చాలా వ్యాపారాలు చేయొచ్చు, ఇండస్ట్రీ పెట్టచ్చు, సర్వీసెస్ డెవలప్ చేయవచ్చు. ఒక ఐడియాతోని ఈ కామర్స్లో ఎంతోమంది బిలియనీర్స్గా ఎదిగిన వాళ్ళు మన ముందే ఉన్నారు. మీరు ఇప్పుడు మీకు సిటీలో, మా సిటీలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నది తెలియదు. జొమాటో గిమాటో ఇవన్నీ ఉన్నాయా మీకు? లింకెడ్ గింకెడ్ ఇవన్నీ. అది ఎవరు యాప్ కానీ పెట్టారు చూడండి. అతని బయోగ్రఫీ చదవండి, అతని ఆలోచన ఎట్లొచ్చింది చదవండి. అటువంటి వాళ్ళ గురించి చదివితే మనకు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. మనది 140 కోట్లున్న దేశం అండి. ఇది పెద్ద మార్కెట్ ప్రపంచానికి. ఎందుకు వస్తున్నారు మన దేశానికి? అమెరికా నుంచి, యూరోప్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తాము, 1000 కోట్లు 5,000 కోట్లు మనం దోచుకుందామని వస్తున్నారండి. ఇద్దరు బ్రిటిషుడు దోచుకొని పోయాడు, మనం దోచుకుందామని వేరే రూపంలో వస్తూ ఉన్నారు. అంత పెద్ద మార్కెట్, 140 లక్షల మందికి ఎన్ని అవసరాలు ఉంటే మీరే చూడండి. మీ చుట్టూన్న సమాజాన్ని స్టడీ చేయండి. వాళ్ళకి ఏం సర్వీస్ కావాలో మీరు గుర్తించండి. యు ఆర్ లోకల్ పీపుల్, యు నో దేర్ నీడ్స్. ఆ నీడ్స్ తగ్గట్టుగా మీరు ఏదైనా క్రియేట్ చేయండి. ఇవాళ రేపు 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదించడం పెద్ద కష్టం కాదండి. ఈ విషయం మీరు ఆలోచించండి. జీతాల్లో డబ్బులు ఉండవండి, జీతాల్లో డబ్బులు ఉండవు. కానీ జీతాలు చేసేవాళ్ళు నీతివంతంగా ఉండడం కూడా చాలా కష్టం ఇవాళ రేపు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవాడు ఒక ప్రైమరీ స్కూల్, ఒక ఎల్కేజీని అడ్మిట్ చేయాలంటే పిల్లల్ని 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల వరకు పే చేయాలి. PP1 5 lakhs. దర్ ఆర్ సమ్ స్కూల్ ఇన్ హైదరాబాద్. ఇక మీరు ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే 10 లక్షలు కట్టాలి. ఇంటర్నేషనల్ సిలబస్ 20 లక్షలు. డబ్బున్న వాళ్ళు కడతారు, ఇట్స్ ఓకే. బట్ కెన్ వి అఫోర్డ్ దట్ సిస్టమ్? సో ఇలాంటి విషయాలన్నీ మీరు కొద్దిగా ఆలోచించి మీ పిల్లల్ని ఒకే మూసలో పోయకుండా నువ్వు అదిగా ఇదిగా అదిగా అంటే లాభం లేదండి. ఇప్పుడు ఒకసారి క్రికెట్ పాపం చాలా ఇష్టం అనుకున్నాను. క్రికెట్ వాడు నేను బాస్కెట్ ఆడడానికి చూస్తే వాడికి ఏమన్నా చెప్పి తృప్తి ఉంటుందో వాడికి ఉండదు. కాబట్టి మీరు పిల్లల్ని స్టడీ చేయండి చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి. పాత రోజుల్లో ఐక్యూ అంటే ఒకటే ఇంటెలిజెన్స్ అండి. ఇప్పుడు ఐక్యూ అంటే ఒక ఇంటెలిజెన్స్ కాదు. ఒక్కొక్కరు ఒక స్ట్రెంత్ ఉంటుంది. ఒకవేళ బాడీలో ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. చిన్నప్పుడే కనిపెట్టచ్చు. ఈ బాబు బాడీ చూస్తే ఇతను జిమ్నాస్టిక్స్ బాగా సూట్ అవుతాడు. మన దగ్గర స్పోర్ట్స్ స్కూల్ ఉంది, కరీంనగర్ రోడ్లో ఉంది, హైదరాబాద్ కరీంనగర్ రోడ్లో. అక్కడ ఏం చేస్తారు తెలుసా? చిన్న పిల్లలకి టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో గుర్తుపడతారు, దిస్ బాయ్ ఈజ్ సూటబుల్ ఫర్ జిమ్నాస్టిక్స్ అంటే మన బాడీలో ఉంటుంది. మన మైండ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి, మన ఆలోచనలకి. మన స్ట్రెంత్ మనకు ఉంటుంది. కొందరు బాగా విజువలైజ్ చేయగలరు, దే బికమ్ ఆర్టిస్ట్. కొందరు ఆర్టిస్ట్ కాగలరు. ఎవరికైతే ఆ ప్యాషన్ ఉందో అది కనుక కెరీర్గా ఉంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది లైఫ్. కెరీర్ అండ్ ప్యాషన్. ప్యాషన్ అంటే ఎవరో చెప్పిన కోరిక కాదు, కృషి చేసిన కోరిక కాదు. మన అంతర్గతంగా మనకి ఇష్టమైన విషయాలలో కనుక అది ఏదైనా కానివ్వండి, మన కెరీర్ కనుక దాంట్లో ఉంటే అల్టిమేట్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్ అండి హ్యాపీనెస్సా ఇంకేమన్నా? డూ యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ లైఫ్? హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే డబ్బు కాదు, డబ్బు మాత్రమే హ్యాపీనెస్ కాదు. మనం 10 మంది కూర్చొని తాగితే హ్యాపీనెస్ రాదండి. ఇట్స్ నాట్ హ్యాపీనెస్. ప్లీజ్ రియలైజ్ ఇట్. సైన వాళ్ళే జరుగుతుంది. సౌదీ కూడా మజా వస్తుంది, సౌదీ కూడా హ్యాపీనెస్ ఉంది. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. కొందరు మ్యూజిక్ వింటే మజా వస్తుంది, దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ డజంట్ కమ్ ఫర్ ఓన్లీ మనీ. డ్రగ్స్తో రాదు, లిక్కర్తో రాదు, ఊరికే పబ్లో డ్యాన్స్ చేస్తే రాదు. అదంతా లోపల ఉన్న మన బాధను కప్పిపుచ్చుకోవడానికి ఎగురుతున్నామని అనుకోండి, అంతకనే ఏం లేదు. దట్స్ నాట్ రియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ లైఫ్. సో సర్చ్ ఫర్ రియల్ హ్యాపీనెస్.
మీ అంతర్గతంగా మిమ్మల్ని మీరు అంతర్మానం చేసుకోండి, మీ ప్యాషన్ చూసుకోండి, మీ కాలింగ్ చూసుకోండి, దాన్ని బట్టి మీ కెరీర్ అనుకుంటే మీరు జీవితం అంతా చాలా హ్యాపీగా ఉంటారు. బలవంతంగా ఇవాళ కృషి చేయకండి. మీ పిల్లల్ని వాళ్ళని స్టడీ చేయండి, దానికి అనుగుణంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు మన్మరాలు ఉంటారు, మన్మలు ఉంటారు, పిల్లలు ఉంటారు. మన జీవితాలు ఎట్లా పోయినాయి అప్పుడు ఏం మనకు తెలియదు. నాకు తెలియదు. మా ఫాదర్ డాక్టర్ అన్నాడు, ఎంట్రన్స్లో రాలేదు. డాక్టర్ అన్నాడు, రాలేదు అన్నాను. మా ఫాదర్కి నేను ఇంతకన్నా పెద్దదే చేస్తానని పట్టుకొచ్చాను. బట్టి గ్రాడ్యుయేషన్లు అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నాడు. చివరికి ఒక రకంగా నేను డాక్టర్ కంటే ఎక్కువ ఏదైనా వృత్తిలో సెటిల్ కావాలని ఒక సంకల్పం కలిగింది. గ్రూప్ రాశాను, ఐఏఎస్ రాశాను, అన్ని రాశాను. ఒక 3 సర్వీస్ కూడా వచ్చాయి నాకు. ఫైనల్గా ఐఎమ్ హియర్ అలా విత్ యూ. ఓకే, థ్యాంక్ యూ.